ప్రభునందు ప్రేమైన వారు, ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనములో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందాను. మోషే ఆయనను తెలుసుకోవాలని ఆశపడి యెహోవాతో ఏమని చెప్తున్నాడంటే, నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపము. ఆయన మార్గమును ఆయన తెలుపకపోతే మనము తెలుసుకోలేము. ఎందుకంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మగా మనలో నివసిస్తూ ఆత్మ సంగతులను ఆత్మకి తెలియజేస్తాడు. కనుక ఆయన మార్గంను మనకు తెలుపవాలని ఆయన వేడుకున్నప్పుడు, ఆయన కటాక్షం మన ఎడలో ఉంటే ఆ మార్గం ఆయన చూపిస్తాడు. అప్పుడు మనము ఆయనను తెలుసుకుని ముందుకు సాగిపోతాం. ఆమె